అందరికీ నమస్కారం. సీతపల్లిలో అమ్మవారి దర్శనం చేసుకుని రంపచోటవరం అయితే బయలుదేరామండి. ఎందుకంటే రంపచోటవరంలో చికెన్ అయితే తీసుకోవాలి, నైట్ చిన్న బార్బిక్యూ చేసుకుందాం కదా అని చెప్పి చికెన్ అయితే తీసుకున్నాం. ఈ గ్యాప్లో ఒక బజ్జీల బండి కనిపించింది. మనం వచ్చినప్పుడు జనాలు లేరు, మనం వచ్చినప్పుడు జనం ముగ్గిపోయారు అనమాట. దీని ట్రీట్ వచ్చి మళ్ళీ చేస్తున్నాడు రాజమండ్రి పేరు చట్నీ. బజ్జీకి ఒకటే మసాలా పెట్టి చేస్తాను, నాకు నచ్చలేదు. అందుకే దానిపైన వేడివేడికి ఇది వేసామన్నాను అనమాట. ప్రతి ఒక్కరు కూడా ఈ బజ్జీ అయితే అన్నారు. ఇది వచ్చి ఆనియన్ బజ్జీ అనమాట. టేస్ట్ అయితే అదిరిపోయింది. అసలుగా మధ్యాహ్నం భోజనం కూడా చేయలేదు. ఏదైనా ట్రిప్స్ ఉంటే నాకు పెద్దగా ఆకలేదు అనమాట. నీట్గా కూరగాయలు తీసుకుంటున్నాం అనమాట అండి. కూరగాయల షాప్ దగ్గర కూడా మేము వచ్చినప్పుడు ఒక్కరు లేడు, మేము రాగానే చాలా వచ్చారు. ఏంటి అసలు అర్థం కాదు. ఈ వంకాయలు చూసారా, తెల్ల వంకాయలు అనమాట, నాటు వంకాయలు అంటండి, లోకలే అనమాట. ఇవి కూడా తీసుకున్నాం. ఇంకా కొన్ని సామాన్లు అయితే తీసుకుని ఇంకా హాలిడే రిసార్ట్కి వచ్చామండి. ఇది వచ్చేసి మారేడుమల్లి కన్నా కొంచెం ముందరే వస్తుంది. ఇక్కడ నుంచి 8 కిలోమీటర్స్ ఉంటుంది అక్కడ మారేడుమల్లి. మేము లాస్ట్ టైం కూడా పార్టీ ఇక్కడే పెట్టుకున్నాం అనమాట. మంచి లాస్ట్ టైం కానీ ఈసారి ఇంకా వైబ్ ఉందనమాట. కొంచెం అంబియన్స్ అవి మొత్తం మార్చారు. ఇదే వాళ్ళ దగ్గర స్టేతో పాటు ఫుడ్ కూడా కావాలితే వీళ్ళే ప్రొవైడ్ చేస్తారనమాట. నేను వీళ్ళ నెంబర్లు ఇస్తాను మీకు పైన. మీకు ఏమైనా ఒకవేళ వెళ్ళాలంటే మాత్రం ఖచ్చితంగా వెళ్ళండి. ప్లేస్ అయితే చాలా బాగుంటుంది. నీట్గా ఫైర్ క్యాంపు అంతా మేమైతే చాలా చిల్ అవుతాం. ఈ లోపల కాకినాడ వెహికల్ వచ్చిందనమాట. కాకినాడ మామ బ్రో, కాకినాడ కిరణ్ గారు, అలాగే కాకినాడ సిటీ వీరు బ్రో అందరూ వచ్చారనమాట. నీట్ గా జనాలు అందరూ ఇంకా నీట్ గా ఈయన రిసార్ట్ ఓనర్ అనమాట. లాస్ట్ టైం వచ్చినప్పుడు మమ్మల్ని మీట్ అవ్వలేదు. ఈ రైతు ఖచ్చితంగా మమ్మల్ని మీట్ అవ్వాలని చెప్పి ఆయన దగ్గరుండి ఈ రోజు ఏర్పాట్లన్నీ కూడా ఆయనే చేయించారు. నీట్ గా బార్బిక్యూ స్టార్ట్ చేశారు మా వాళ్ళు. ఈ లోపల గ్యాప్ లో చలిగా ఉంది అని చెప్పి కాఫీ పెట్టించారనమాట. ఇప్పుడే మంచి వింటర్ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి అసలు ఎక్కడ ఏ రిసార్ట్స్ కానీ అన్ని కూడా ఖాళీ లేవు అనమాట. మారేడుమల్లి అన్ని కూడా మంచి ఫుల్ క్రౌడ్ ఉంది. ఇంకా అంత అయిపోయిన తర్వాత మన ఫుడ్, మన గోదావరి రుచులు మా ఇంటి దగ్గర వండిని తీసుకొచ్చామన్నమాట. అందరికి మామూలుగా నచ్చలేదు. వీళ్ళందరికీ కూడా మన ఫుడ్ టేస్ట్ చేయాలని చెప్పి ఎప్పటి నుంచి అనుకుంటున్నారంట. ఇంక ఈ రోజుకైతే నెరవేరింది. కొంతమంది ముందు టేస్ట్ చేస్తారు, కొంతమంది టేస్ట్ చేయలేదు. ఇది కంటిన్యూషన్ పార్ట్ 3 వస్తుంది, దాన్ని కూడా చూసేయండి.